హాయ్ అండి. ఇంట్లోనే ఈజీగా చికెన్ రోల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రీతీస్ కిచెన్. ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా కడిగి పెట్టుకోవాలండి. కడిగిన చికెన్లో కారం, కార్న్ పౌడర్, సాల్ట్, పెప్పర్ పౌడర్, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక ఎగ్ తీసుకొని దానిలో వేసేసుకోవాలండి. దాంట్లోనే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని చికెన్ మొత్తంకి కలిసేలాగా మొత్తం కలిపి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్ కోసం పక్కకు పెట్టేసుకోవాలండి. ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నానబెట్టుకున్న చికెన్ని తీసి ఫ్రై చేసేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న చికెన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టేసేయాలి. దాని తర్వాత ఒక కటోర తీసుకొని దాని లోపల 1 టీ స్పూన్ కార్న్ పౌడర్ వేసేసి దాంట్లో కొంచెం వాటర్ వేసేసి బబుల్స్ లేకుండా కలిపి పక్కకు పెట్టుకోవాలి. అలాగే ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఆనియన్స్ దాని లోపల యాడ్ చేసి హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. వేగిన తర్వాత సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు కూడా యాడ్ చేయాలి. దాంట్లోనే రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్ యాడ్ చేసి మళ్ళీ కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొంచెం ఫుడ్ కలర్ కోసం మాత్రమే అండి. ఫుల్ హై ఫ్లేమ్లో పెట్టి కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత దాంట్లో కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ముందే డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పకోడీ మొత్తము ఆ గ్రేవీలో యాడ్ చేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి మొత్తం కలిపేసుకోవాలండి. ఆ గ్రేవీ మొత్తం చికెన్కి పట్టాలి. కలిపిన తర్వాత దానిలో కూడా కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న కార్న్ పౌడర్ వాటర్ని దానిలో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసి హై ఫ్లేమ్లోనే పెట్టి మొత్తం కలపాలండి. కలిపిన తర్వాత ఆ గ్రేవీ మొత్తం చికెన్కి పడుతుంది. గ్రేవీగా అయిపోతుందని కార్న్ పౌడర్ వాటర్ వేయగానే దానిలో ఒకట స్ప్రింగ్ ఆనియన్ వేసుకొని గార్నిష్ చేసుకొని పక్కకు పెట్టుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ 65 రెడీ అండి. ఇప్పుడు చపాతీ కోసం మనము ఒక బౌల్ తీసుకొని దాంట్లో మైదా పిండి యాడ్ చేసుకుందాము. మైదా పిండిలో కొంచెం వాటర్ వేసి మనము చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో ఈ మైదా పిండిని కూడా చపాతీ పిండిలాగా కలుపుకొని కొద్దిసేపు పక్కకు పెట్టుకొని ఎలాగైతే చపాతీకి మనము ఉండలు తీసుకుంటామో, బాల్స్ తీసుకుంటామో సేమ్ అదే విధంగా బాల్స్ లెక్క తీసేసుకొని మనం ఎన్నైతే రోల్స్ కావాలో మనకి అన్ని చపాతీలు ప్రిపేర్ చేసుకోవాలండి. నీట్గా వాటిని చపాతీ లెక్క ప్రిపేర్ చేసుకొని గ్యాస్ మీద చపాతీ కాల్చుకునే పెనం పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఆ చపాతీ దాని మీద వేసేసి 2 సైడ్లా నీట్గా కాల్చుకోవాలండి. అదేవిధంగా మనం ఎన్ని చపాతీలు అయితే ప్రిపేర్ చేసుకుందామని అనుకుంటున్నామో అన్ని చపాతీలని ఒకదాని తర్వాత ఒకటి కాల్చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. పక్కకు పెట్టుకొని అదేవిధంగా రెండో చపాతీని నేను ప్రిపేర్ చేసుకుంటున్నా. మీరు కూడా సేమ్ అదేవిధంగా అన్ని చపాతీలు ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఆ చపాతీకి ఆయిల్ అస్సలు పెట్టకండి. 2 సైడ్లా మంచిగా చపాతీ ఫుల్గా కాల్చినట్టు కాల్చేసుకోవాలి. కాల్చిన తర్వాత ఒక చిన్న కటోరలో మనం ఫస్ట్ ఎగ్ వేసుకుందామండి. దాంట్లో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా బీట్ చేయాలి. ఆ ఎగ్ మొత్తం ఆనియన్, పచ్చిమిర్చి కలిసే విధంగా, సాల్ట్ కలిసే విధంగా ఇంకొక ప్యాన్ పెట్టుకొని దాని లోపల ఆయిల్ వేసుకొని సేమ్ మనం ఆమ్లెట్ ఎలా అయితే వేసుకుంటామో ఆమ్లెట్ లెక్క వేసేసుకోవాలి. 2 సైడ్ల తిప్పొద్దండి, ఒకటే సైడ్ ఉంచాలి. దాంట్లో ప్రిపేర్ చేసుకున్న చపాతీని పైన సైడ్ నుంచి పెట్టేసి బాగా కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత రెండో సైడ్ కూడా కింది సైడ్ ఆమ్లెట్ మొత్తం వేగిన తర్వాత రెండో సైడ్ కూడా దాన్ని తిప్పేసుకోవాలి. రెండో సైడ్ కూడా బాగా కాలుతుంది. కాలిన తర్వాత చపాతీని ఒక ప్లేట్లో తీసేసుకోవాలండి.
తీసేసుకున్న తర్వాత దాంట్లో రెడ్ చిల్లీ సాస్ నీట్గా స్ప్రెడ్ చేసుకొని మొత్తం పూసేయాలండి చపాతీకి మొత్తం. దాంట్లోనే మయోనీస్, దాంట్లో మళ్ళీ టమాటా కెచప్, టమాటా సాస్, ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ 65 ఆ రోల్కి చపాతీకి మధ్యలో వేసేసుకోవాలండి. వేసేసుకొని దాంట్లోనే కొంచెం ఆనియన్ పెట్టేసి ఆ చపాతీని ఆ రోల్ని మొత్తం నీట్గా చుట్టేసేయాలండి, రోల్ చేసేసేయాలండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ రోల్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తినొచ్చండి. ఎంతో టేస్టీగా ఉన్న చికెన్ రోల్ రెడీ అయిపోయింది. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ప్రీతీస్ కిచెన్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.